అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని పరున్న ఇన్న గదిలోనికి వెళ్ళి తొలుతాకిమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లేమని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే చిన్నది లేచింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నారు. బోధిస్తూ ఉండగానే ఒక ఆవిడి రక్తస్రావంతో బాధపడుతుంది. ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన కూర్చున్న ఆయన ఉన్న స్థలం దగ్గరికి ఆవిడ వచ్చింది. శిష్యులు ఆయన చుట్టూ ఉన్నారు. జన సమూహం గుంపులుగా వచ్చేసారు. ప్రభు ఎక్కడికి వస్తున్నాడంటే అక్కడికి గుంపులుగా వచ్చేసేవాడట. ప్రజలు వచ్చేసేవాడు. అయితే ప్రియులారా, వాక్యంలో మనం చూస్తున్నాము ఆవిడ కలిగిన 12 సంవత్సరాల బాధ వెళ్ళిన హాస్పిటల్లో వాడిన మందుల వల్ల నివారణ కలగల. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, నేను యేసు ప్రభు వస్త్రపు చెక్కు ముట్టిన చాలు అని ఆవిడ అనుకుని యేసయ్య వస్త్రం వెనక నుంచి వచ్చి తాకిందంట. వెంటనే ఆవిడ కలిగిన ఆ రక్తధారులు కట్టబడి ఆవిడ శ్రమ నుంచి విడిపించబడింది. హల్లెలూయా. ఇంకా యేసయ్య వాక్యాన్ని చెప్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. అక్కడ వాక్యం వినడానికి సమాజ మందిరపు అధికారి కూడా వచ్చాడట. సమాజ మందిరపు అధికారి కూడా వచ్చి వాక్యాన్ని వింటా ఉన్నాడు. అక్కడికి ఒక ఆయన వచ్చి అంటాడు, ఇక చాలేవయ్యా నువ్వు చెప్పిన మాట రాబో, ఇదిగో మీ అమ్మాయి చనిపోయిందిరా, ఇంటికి రామని చెప్పి ఆ సమాజ మందిరపు అధికారిని తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు వారు కూడా ఆ ఇంటికి వచ్చి అన్నారు, ఇదిగో మీరు గోల చేయమాకండి, ఏడవమాకండి, ఆ పిల్ల చనిపోలేదు కానీ ఆ పిల్ల నిద్రపోతుంది, మీరందరూ వెళ్ళిపోయాడు బయటికి అని ఆ అందరిని ఆ గదిలో నుండి బయటికి పంపించేశాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, ఆయన ఏం చేస్తున్నారు, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహాసించురి. ఇంక మైండిపోయింది, తిక్కలోడు పిచ్చాడు అంటారు కదా కొంతమంది. అలాగే ఆయన అవమానపరిచారు, రకరకాలుగా దూషిస్తున్నారు, అపహాసిస్తున్నారు. అయినప్పటికీ యేసు ప్రభువారు వారందరినీ బయటకు పంపించి వేసి ఆ పిల్లను, దేవుడి పిల్లరా, ఆ చిన్నదాని మీద ఆయన చేయి చాటున్నాడు, తలుతాకమి అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ చిన్నది లేచి నడిచింది. ప్రభువుకి స్తోత్రం చెల్లిందా? ఎంత గొప్ప అద్భుతం! అందరినీ కూర్చోబెట్టుకోవచ్చు కదా, లేదు. దేవుడి పిల్లరా, ప్రభు ఏకాంతమైన ప్రార్థన చేశాడు. అద్భుతము, చనిపోయిన వారి సైతము దేవుడు ఆ రోజుల్లో లేపాడు. ఏకాంత ప్రార్థన మనకు అవసరం. మన కుటుంబాల్లో ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి, మన సంఘంలో ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి. దేవుడి బిడ్డలారా, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయాలి. మీ పేరు చర్చిలో చదివినప్పుడు ఏకాంతంగా వచ్చి ప్రార్థన చేసుకోండి. మీ బాధలన్నీ దేవుడికి చెప్పండి. చక్కగా తలుపులో వేసుకుని లోపలికి వచ్చి దేవుడితో మాట్లాడండి, ప్రభువుతో మాట్లాడండి. మీ బాధ అంతా ఆయనకి చెప్పండి, మీ కష్టం అంతా ఆయనకి చెప్పండి. ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఇద్దరుగా వస్తే ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, ముగ్గురుగా వస్తే ముగ్గురుగా కలిసి ప్రార్థన చేయండి, ఒక్కడుగా వస్తే ఒకళ్ళగా ఆకాశం వైపు చెట్లకి ప్రార్థన చేయండి. నీ ఏకాంత ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప అద్భుతాన్ని ప్రభు చేస్తాడు. ప్రభు స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. కనుక ప్రియులారా, ఏకాంత ప్రార్థన మనకు అవసరం. ఏలియా జీవితంలో, ఎలీషా జీవితంలో, ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో ఏకాంతముగా చేసిన ప్రార్థన అద్భుతాలు 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 జరిగించినాయి. పెట్టిన చిన్నది లేచింది, నడవటం ప్రారంభించింది. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. 17వ అధ్యాయము 33వ వచనాన్ని చదువు. ఏకాంతముగా తోడుకొని పోయి ఎవరిని, జబ్బు కలిగిన వారిని ఏం చేశాడు యేసయ్య, కూర్చో అని చెప్పలా, ప్రార్థన చేస్తా కూర్చోమని చెప్పలా. ఏమంటున్నాడు ఆయన, వారిని ఏకాంతముగా తీసుకుని పోయి వారి చెవులలో ఆయన వేళ్లను పెట్టి గుమ్మ వేసి వారి నాలుక
వైపు కన్నులెత్తి ఏకాంత ఏడవలసి వచ్చిందా యేసు ప్రభు వారు? ఏం చేద్దాం? ఆ చెవిటి దెయ్యం, ఆ మోగ దెయ్యం, ఆ చెవిటి మోగ కలిగిన వాడిని బాగుపడాలని చెప్పి ప్రభు ఆశించి ఏం చేస్తారంటే వేలు పెట్టి ఉమ్మి వేసి నాలుగు రాసి ఆయన అంటున్నాడు, ఆ ఆకాశం వైపు చేతులెత్తి నిట్టూర్పు విడిచుచు ఎఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరములు సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ప్రభు అనడానికి ఎవరు చెప్పాలి బాబు? ఇది రహస్యంగా ఉంచబట్టి దాన్ని ముచ్చలైపోయారనమాట. గమనించు, చూడండి, సమూహంగా ఉన్నారు. యేసయ్య వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అక్కడికి చెవిటి మోగ దెయ్యం కలిగిన వారిని తీసుకొచ్చారు. వాళ్ళని అక్కడ వదిలిపెట్టి ఏకాంతంగా వెళ్ళాడు దేవుడు. ఏకాంతంగా వెళ్ళి వారి చెవులు వేలు పెట్టి భూమి తీసి నాలుగు మీద వేలు పెట్టి ఎఫ్తా అని పిలిచిన వెంటనే దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తున్నాం, ఆ తెరవబడమని పిలిచిన వెంటనే ఆ చెవిటి దయ్యము అతన్ని విడిచి వెళ్ళిపోయింది. కర్ణవేలు తాకేసింది ఆ వాక్కు వెళ్ళి, ఆ నాలుకను తాకింది, కంఠమును తాకింది, నరమును తాకింది. వాడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే మాట వినబడుతూ వచ్చింది. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభువు చేసిన మహా గొప్ప అద్భుతం ఏకాంతముగా ప్రార్థించగా. చదువు మరొక వాక్యం చదువుదాం. 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆ గుడ్డివాని చేయి పట్టుకుని, ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మాటలన్నీ కూడా, ఆ గుడ్డివాని చేయి పట్టుకుని ఊరి వెలుపడకు తీసుకుని పోయి వారి కన్నుల మీద ఉమ్మి వేసి వారి మీద చేతులు వచ్చి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అందుకు ఆయన మరలా తన చేతులు అని కన్నుల మీద ఉంచగా వాడు తేరు చూచి కుదర్చబడి సమస్తము తేలిగా కనబడుచున్న సాగెను, చూడసాగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య అద్భుతాలు చేసిన తర్వాత అక్కడే నిలబడి మైకులో చెప్పించాడా? అరే ఎర్రా, నీ చెవిటి తగ్గిందా తగ్గలేదా చెప్పి వాళ్ళందరికీ అన్నాడా? నీ కళ్ళు కనబడతానని చెప్పేదానికి అన్నాడా? అనలేదు. ఆయన అన్నాడు, ఇదిగో అటు ఇటు బొమ్మకు, నీ ఊర్లో కడప నీ ఇంటికి వెళ్ళిపోయి నీ దేవుణ్ణి కనపరచు అన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. సాక్ష్యం అనేది అవసరం, అద్భుతాలు అనేది అవసరం. కానీ దేవుడు బిడ్డారా, అదే మనకు ఆధారం కాదు. అద్భుతాలు చేస్తేనే ప్రభు నమ్ముతారని, దయ్యాలు వెళ్ళిపోతే దేవుడు నమ్ముతారని అదేదో పెద్ద హైలైట్ చేసుకోవడం కాదు. ప్రభు ఎంతో మందిని స్వస్థపరిచారు. నువ్వు స్వస్థపడి సంగతి పక్కన ఆడపడి చెప్పదు వెళ్ళిపోమన్నాడు. ఎవరికి చెప్పదు వెళ్ళిపోమన్నారు. కొంతమంది మనసును ఆపుకోలేక, హృదయాన్ని ఆపుకోలేక వారు చేసిన అద్భుతాలు, వారు చూసిన అద్భుతాలు అనేక మందికి చెప్పారు. యశ్వ్రభు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు ఏం చెప్పారంటే, మేము కన్న వాటిని వచ్చి విన్న వాటిని వచ్చి సకల జనుల ఎదుట సాక్ష్యం ఇస్తున్నాం. యశ్వ్రభు ఆ గుడ్డివాడిని తీసుకుని ఏం చేస్తున్నాడు? దూరంగా వెళ్ళి ఏకాంతముగా గుడ్డివాడిని తీసుకుని వెళ్ళి వాడి కన్నులు ముట్టి ఆ కన్నులు తెరవమని పిలిచిన వెంటనే ఆ గుడ్డివాడికి చూపు వచ్చింది. మరలా ఆయన ఏం చేస్తాడంటే, మరలా ఆ గుడ్డివాని కళ్ళ మీద చేతులు పెట్టి తాకిన వెంటనే వాడు కన్నులారా చూడటం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం చూస్తున్నాము, ఊరు వెలుపడకు తోడుకుని పోయి, ఎక్కడ తోడుకు వెళ్ళాడట? ఊరు వెలుపడకు తోడుకుని పోయి. చదువు మరొక వాక్యాన్ని చదువు. అపోస్తలుల కార్యాల పుస్తకం 9వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. వెలుపలకు పంపి మోకాళ్ళు ఊని ప్రార్థన చేసి ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్య భాగంలో చూస్తున్నాము, ఇక్కడ ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోయినప్పుడు ద్వారక అనే ఆవిడ చనిపోయింది. ఇక్కడ చనిపోయింది. ఆవిడ ఎంతో దైవభక్తి కలిగిన ఆవిడట. ద్వారక అనే మాటకు అర్థము ఏమిటట? లేడీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కవిత అనే మాట భాషాంతరం మనం చూస్తే ద్వారక అంటారు. ద్వారక అంటే అర్థము లేడీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన చర్చిలో ఎవరైనా ఉన్నారా లేడీ అని? లేదు కదా, మంచిది. ఈసారి ఎవరైనా ఆటకుల గురించి పెడదాం ద్వారక అని. దేవుడికి స్తోత్రం. పెట్టినాక ఎట్లా ఉండాలి? ఆవిడ లేడీలాగా ఉండాలి. లేడీలాగా యాక్చువల్గా ఉసూరుమంట, రెండు కాళ్ళు విడుచుకుంటా, వెనక నుంచి కాస్త ముందు నుంచి లాగేటట్టు ఉండకూడదు. మరి చదువుకునే వాక్య భాగంలో ఆవిడ చాలా దైవభక్తి కలిగిన ఆవిడట. అయితే ఆవిడ చనిపోవటం వారందరి హృదయాలు కలవరపరిచేస్తుంది. మనం అక్కడ చూస్తాం, ఎప్పేకు దగ్గరగా ఉండుట, మనం లుద్ధ ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఎప్పుడైతే ఆవిడ చనిపోయిందో శిష్యుడు ఆ విని ఎప్పేలో ఉన్న పేతురు దగ్గరికి వచ్చేసేసి వెంటనే అయ్యా ఆవిడ చనిపోయింది అని వెంటనే ఆవిడ తీసుకువెళ్ళారు. అప్పుడు పేతురు ఏం చేస్తాడంటే వెంటనే ఆయన వచ్చి చేస్తున్న పని, పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళు ఊని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, చనిపోయిన శవాలు అందరి దగ్గర తీసుకుపోమాకండి. ఆ రోజు అది అవసరమైందంటే, ఈ రోజు అసలు ఆ రోజు ఎక్కడ చూసినా చనిపోయిన చిన్నగా లేచింది, ఎలవరాలు కుమారుడు లేచాడు, గనురాలైన శివుడవీరాలు కుమారుడు లేచాడు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎందుకు లేగరు? మన కాలం అయిపోయింది, అంతే, ముగించబడింది. దినాలు ముగించబడింది. ఆ దినం దేవుని బిడ్డలారా, ఆ రోజు వారు స్వార్థకు అవసరం, అద్భుతాలు అవసరం, ఆశ్చర్య కార్యాలు అవసరం. దేవుడు చేశాడు, అద్భుతాలు చేశాడు. అనేక మందికి సాక్షిగా వచ్చే కొంతమంది అనేవాళ్ళు యేసు ప్రభువే చేశాడు అద్భుతాలని. యేసు ప్రభు శిష్యులు యేసయ్య కంటే అద్భుతాలు చేశారు. ప్రభుకి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. పౌలు అద్భుతాలు చేశాడు, గొప్ప గొప్ప అద్భుతాలు. ప్రభు చెప్పాడు, నాకంటే మీరు ఎక్కువ అద్భుతాలు చేస్తారు, కానీ నాకంటే కన్నులు ఎక్కడ కాలేరు అని చెప్పాడు దేవుడు. మేము అద్భుతాలు చేస్తాము ప్రభా అని అడిగి దేశ ప్రభా అన్నాడు. శిష్యుడు ఇప్పుడు మరి తన బోధకుడి కంటే గనుడు కాలేడు, కానీ నాకంటే మీరు గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. అలాగే ఆ ఏకాంతముగా ప్రార్థన చేసి పిలిచిన వెంటనే ఆవిడ ఏమైంది? కవిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెంటనే కొంతమందిని పిలిచి ఆవిడ సజీవురాలుగా ఉంచుతారు. నేను మీతో చదివించిన ఎక్కడైనా చూచిన ఏకాంత ప్రార్థన, గదిలోనికి వెళ్ళి ప్రార్థన, ఊరి వెలుపడికి వెళ్ళి ప్రార్థన అంటే ఏకాంతత అనేది దేవుడికి చాలా ఇష్టం. కఠినమైన బాధలు ఉంటే ఏకాంతంగా ప్రార్థన చేయండి. మీరు కఠినమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటే, మీ ప్రాణాలు తల్లడిల్లిపోతే, మీ మనస్సులు సతమతమైపోతున్నప్పుడు మీరు ఏకాంతంగా కూడి ప్రార్థన చేయండి. నన్ను పిలవండి, వస్తాను, ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేద్దాం. మీరు రండి, నేను అవకాశం ఉంటే ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేస్తాను అని మీరు పిలిస్తే రాలేదంటే బాధపడదు. మళ్ళీ మీరే కలవమన్నారు, పిలిస్తే రావటం లేదన్నట్టు. దేవుడి పిల్లరా, మీకు బాధ కలిగినప్పుడు మీరు కూడా వెళ్ళండి, దేవుడి మందిరంలోకి రండి, మీ గదిలో కూర్చోండి, ప్రార్థన చేయండి. ప్రభు ఏం చేస్తారో తెలుసా? మీ స్వరాన్ని ఆయన వింటాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. నన్ను చూద్దాం, ఏకాంతంగా ప్రార్థన యేసు ప్రభు వారికి ఎందుకు ఇష్టం, ఏకాంతంగా ఎందుకు ఆయన గడిపాడు అని మనం చూస్తే, మనం ఈ వాక్య భాగంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. మరొక విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. 14:23. పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. చూడండి, యేసు ప్రభువారు ఏ జీవితాన్ని గడిపాడు? ఒంటరి జీవితం. అంటే అందుకని అంటాడు, మనం చూస్తూ ఉంటాము ఏకాంత ప్రార్థన, ఏకాంతంగా ప్రార్థించడం. ప్రభు అంటాడు, వేరుగా ఉండండి,
దేనికి వేరుగా ఉండాలి? బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, లోక సంబంధము నుండి, ఇహలోక సంబంధము నుండి క్రీస్తుకు వేరుగా నుండుటకు. క్రీస్తుకు వేరుగా అంటే క్రీస్తులో ఇహలోక సంబంధములు, ఇహలోక బాంధవ్యాలు విడిచి క్రీస్తులో మనం వేరు పారాలన్నమాట. క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉంటేనే మనకు ఆశీర్వాదం. చాలా మందికి ఈ లోకం అంటే చాలా ఇష్టం. లోకం అంటే చాలా ఇష్టం. ప్రభు చెప్పాడు కదా, లోకంలో మీరు ఉండాలి కానీ లోకం మీలో ఉండకూడదు. యేసు ప్రభు వారు చెబుతున్నాడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచించారు. తర్వాత ఆయన ఏం చేస్తున్నారు అంటే, ఆయన జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప అద్భుతం. అది ఎంత గొప్ప అద్భుతం. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచించిన తర్వాత ఇక అదే తలపోసుకుంటా, చూసావా నేను ఎంత గొప్ప అద్భుతం చేశాను, ఎంతమంది కడుపులు నింపాను అని శిష్యులతో కూర్చొని మాట్లాడుకోవట్లా. ఏకాంతముగా వెళ్ళి కొండ ఎక్కి ప్రార్థన చేసి ఒంటరిగా గడుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రార్థన చేస్తారు ఏకాంతంగా చీకట్లో కూర్చొని, కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తారు. అదేమిటో అర్థం కాదు. ఎదురుగానే ప్రార్థన చేస్తున్నారు. నేను ఎప్పుడన్నా ఏదైనా పని మీద వచ్చి ప్రార్థన, కొంతమంది ప్రార్థన చేస్తారు, స్తుతి స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు ప్రభా, మా తండ్రి మా రక్షకుడని అటు తలుపులని కిటికీలని చూస్తూ ఉంటారు. ఎందుకని? భయం వాళ్ళకి. పగలేమో కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తారు, రాత్రేమో కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తారు. ఏమన్నా వచ్చి మీద పడిద్దేమో అని భయం. అర్థమైందా? యేసు ప్రభు వారు ఏకాంతముగా వెళ్ళి, అది పగలైనా మధ్యాహ్నమైనా సాయంకాలమైనా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడితో సహవాసం చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా.